అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇన్నర్ సోల్ వరల్డ్ టారట్. అందరూ ఎలా ఉన్నారు? హ్యాపీగా పాజిటివ్గా ఉన్నారని నేను అనుకుంటున్నాను. అలానే హ్యాపీగా పాజిటివ్గా ఉండండి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అలానే ఉండాలి అని. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అందరూ సపోర్ట్ చేసినందుకు సో మెనీ గ్రాటిట్యూడ్, చేస్తున్నందుకు కూడా సో మచ్ గ్రాటిట్యూడ్ అండి. అలానే ప్లీజ్ అండి ఛానల్ అయితే లైక్ చేయండి, ఎప్పుడు చెప్పేదే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. లైక్ అయితే చేసేసి మాత్రం ఎంకరేజ్ చేయడం మాత్రం అసలు మానేయొద్దు. వై బికాస్ ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అని ప్రతిరోజు చెప్తూ ఉంటాను. అలాగే ఈరోజు కూడా చెప్పాలనుకుంటున్నాను. లేట్ చేయకుండా ఈరోజు టాపిక్ ఏంటో చూసేద్దాం. ఈరోజు టాపిక్ వచ్చేసి 2 days నుంచి నో కాంటాక్ట్ సిచ్యువేషనే వస్తుంది మన వీడియోలో చేస్తున్నప్పుడల్లా. నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి సంబంధించి మీ పర్సన్ విషయంలో మీరు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు, మీ పర్సన్కి సంబంధించి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో మీరు ఎలాంటి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారని చూద్దాము. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ డివైన్. ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ అండ్ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ సపోర్ట్. ఫస్ట్ అసలు మీ కరెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది చూద్దాము. మీ కరెంట్ ఫీలింగ్స్, మీ ఇంటెన్షన్స్ ఎట్లా ఉన్నాయి చూద్దాం. ఫస్ట్ చూసే వ్యూయర్స్ యొక్క ఇంటెన్షన్స్ ఎట్లా ఉన్నాయి. యూనివర్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్. చూసే వ్యూయర్స్ యొక్క ఇంటెన్షన్స్ ఎట్లా ఉన్నాయి, ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్. చూసే వ్యూయర్స్ యొక్క ఇంటెన్షన్స్ వచ్చి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అండ్ ఇన్స్పిరేషన్గా అయితే ఉన్నారు. ఏదో ఒకటి చేయాలి అని, సక్సెస్ తీసుకొచ్చుకోవాలని ఇన్స్పిరేషన్లో అయితే ఉన్నారు. బట్ దాన్ని ఎక్స్ప్లోర్ చేయడం లేదు. ఎక్స్ప్లోరేషన్ కావాలి, దాన్ని బయట పెట్టాలి. వెయిటింగ్ ఎనర్జీలో అయితే ఉన్నారు. ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతూ ఉన్నారు అండ్ హ్యాపీ ఫ్యామిలీ లీడ్ చేయాలని అనుకుంటున్నారు. హ్యాపీ ఎండింగ్ కావాలి అని కోరుకుంటున్నారు. అండ్ రీయూనియన్ కూడా కావాలి. మీ పర్సన్ ఏదైతే ఉన్నారో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో రీయూనియన్ కావాలని మీరు కూడా అదే కోరుకుంటున్నారు. ర్యాపిడ్ స్పీడ్తో యాక్షన్ అనేది తీసుకోవాలి అని అనుకుంటున్నారు. క్విక్ డెసిషన్ చేసుకోవాలి అనుకుంటున్నారు. అండ్ మీ వర్క్ ఏదైతే సక్సెస్ కావాలో దానికి ప్రిపరేషన్ అనేది చేస్తున్నారు. అంటే ఎటువైపు వెళ్ళాలి, ఎట్లా ఆపర్చునిటీస్ తెచ్చుకోవాలి అని అయితే ఆలోచన అయితే చేస్తున్నారు. అది రిలేషన్ వైజ్ చూసుకోవచ్చు అండ్ ప్రొఫెషనల్ వర్క్ వైజ్ కూడా చూసుకోవచ్చు. ఎటు వెళ్తే సక్సెస్ వస్తుంది, ఇది మీ ఇంటెన్షన్స్. అండ్ ఫైనల్లీ ప్రొఫెషనల్ వైజ్ చూస్తే సెలబ్రేషన్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. అండ్ రిలేషన్షిప్ వైజ్ చూసినా కూడా హ్యాపీ మూమెంట్స్ కావాలి అని అనుకుంటున్నారు. సో ఇది మీ ఎనర్జీస్. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో మీరు ఇట్లా ఆలోచిస్తున్నారు అండ్ మీ పర్సన్ ఏ రకంగా ఆలోచిస్తున్నారు, వారి ఇంటెన్షన్స్ ఏంటి కూడా చూద్దాం. వారు ఏమనుకుంటున్నారు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో వారు ఎట్లా ఫీల్ అవుతున్నారు. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూయర్స్ యొక్క పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి, మా వ్యూయర్స్ యొక్క పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి, వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో. స్లీప్లెస్ నైట్స్ చూస్తున్నారు. వై బికాస్ మీరు మాట్లాడకపోవడం వలనే, నో కాంటాక్ట్ ఇష్యూ వలనే స్లీప్లెస్ నైట్స్ చూస్తున్నారు. చూద్దాం ఇంకెట్లున్నాయో. అండ్ థింక్ చేస్తూ ఉన్నారు. క్లియర్ బౌండరీస్లో ఉన్నారు. కమ్యూనికేట్ చేయాలని అనుకుంటున్నారు. థింకింగ్లోనే ఉన్నారు. ఇంకా ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఖచ్చితంగా ట్రావెల్ చేసి అయితే రావాలనుకుంటున్నారు. అండ్ విల్ పవర్ తోటి శివభక్తులు అయి ఉంటారు. మీ పార్ట్నర్ వచ్చేసి శివయ్య బ్లెస్సింగ్స్ ఉన్న పర్సన్ అని చెప్పుకోవచ్చు. అండ్ గొడవలు అయితే పడుతూ ఉన్నారు. కాన్ఫ్లిక్ట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఓకే, టెన్షన్ క్రియేట్ చేసుకుంటున్నారు. వై బికాజ్ ఆఫ్ స్లీప్లెస్ నైట్స్ అవే అవుతాయి కదా. మనకి రెస్ట్ ఉంటేనే కదా శాంతంగా ఉండగలం. అండ్ న్యాచురల్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేసుకొని రావాలనుకుంటున్నారు. ఓకేనా, ఇవి మీ పర్సన్ ఇంటెన్షన్స్ అండి. రైట్ నౌ మీ ఫీలింగ్స్ ఇట్లా ఉన్నాయి, మీ పర్సన్వి అండ్ మీవి. అండ్ చూస్తే
నెక్స్ట్ వచ్చేసి టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. మీ పర్సన్ గురించి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో మీ పర్సన్కి మీరు ఎట్లాంటి డెసిషన్ తీసుకుంటారు అంటే మీకు అర్థమైనా, మీ పర్సన్ పైన మీరు ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు, ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ పైన మీరు ఎలాంటి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఓకేనా, చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మా వ్యూయర్స్ వాళ్ళ పర్సన్ కోసం ఎట్లాంటి ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు. చూద్దాం. బాటమ్ డెక్ వచ్చేసి చూస్తున్నారు కదా, హ్యాపీ ఫ్యామిలీ లీడ్ చేయాలని అనుకుంటున్నారు. వెల్త్, ఫైనాన్షియల్ సెక్యూరిటీ, లాంగ్ టర్మ్ సక్సెస్, మీది లాంగ్ టర్మ్ రిలేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. సక్సెస్ లాంగ్ టర్మ్గా ఇవ్వాలని కూడా అనుకుంటున్నారు. అంటే లాంగ్ టర్మ్ సక్సెస్ అంటే స్టెబిలిటీ ఇవ్వాలనుకుంటున్నారు మెయిన్గా. ఓకేనా, సో చూడండి ఎట్లాంటి ఒక కార్డ్స్ వచ్చినాయో. ఇది ఇందాకడదే. చూడండి, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఓకే, మీరు ఎట్లాంటి ఒక డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు అంటే వచ్చేసి చెప్పుకుందాం, ప్రాపర్గా పెట్టేసుకొని చెప్పుకుందాం. ఓకే, మీరైతే ఎవరి దగ్గర హెల్ప్ అయినా తీసుకొని మూవ్ అవ్వాలి అని అనుకుంటున్నారు రిలేషన్లో వచ్చి. ఓకే, ఎవరైనా మధ్యలో ఒక పర్సన్ ఉంటే, మీకు వాళ్ళకి తెలిసి లీడ్ తీసుకునే పర్సన్ ఉంటే మీ రిలేషన్ బిల్డప్ చేసుకొని స్ట్రాంగ్గా చేసుకొని ముందుకు వెళ్ళాలని మీరు అనుకుంటున్నారు. అండ్ ఏస్ ఆఫ్ హ్యాండ్స్ వచ్చి న్యూ ప్రాజెక్ట్స్, న్యూ వర్క్, న్యూ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి మీకు. దాన్ని యూస్ చేసుకొని మీ పొటెన్షియల్ పవర్ని యూస్ చేసుకొని అండ్ మీ విల్ పవర్ని, మీ డిజైర్స్ ఏమైతే కొత్తగా ఉన్నాయో, మీ ఆలోచనలు, మీ ఊహలు, వాటన్నిటినీ కూడా గ్రో చేసుకోవాలి. వాటన్నిటికి కూడా మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడే కదా మనము మన సత్తా ఏందో చూపించుకునేది. సో అట్లా ఉన్నారు మీరు ప్రొఫెషనల్ వైజ్ అండ్ రిలేషన్ వైజ్ కూడా. అండ్ అలానే ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. మీ కర్మ అయితే చేంజ్ అవ్వబోతుంది. ఇప్పటి వరకు ఉన్న ఈ బాధలన్నీ తొలగిపోయి న్యూ కర్మలోకి ఎంటర్ అవ్వబోతున్నారు. న్యూ లైఫ్ సైకిల్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. దిస్ ఇస్ ద టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మీకు అప్స్ అండ్ డౌన్స్ ఏమైతే ఉన్నాయో అవి ఇప్పటి వరకు అయిపోయి ఇంకా నుంచి మంచి ఫ్యూచర్ అనేది రాబోతుంది, ఇన్ప్రెడిక్టబుల్ ఫ్యూచర్. అండ్ ఏస్ ఆఫ్ కప్స్ వచ్చేసి న్యూ ఆపర్చునిటీస్, న్యూ గ్రోత్ అని చెప్పాం కదా. ఎవరైతే అండ్ న్యూ గ్రోత్ అంటే డివైన్ వచ్చేసి మీకు చాలా బ్లెస్సింగ్స్ ఇవ్వాలనుకుంటుంది. డివైనే మీకు హెల్ప్ చేయాలని అనుకుంటుంది. న్యూ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసి ఇవ్వబోతున్నారు డివైనే మీకు స్పిరిచువల్గా. సో ఇక్కడ వచ్చేసి ఇంట్యూషన్ని నమ్మండి. మీ ఇంట్యూషన్ మీకు ఏం చెప్తుందో అది వినండి అండ్ దాని ప్రకారంగా నడుచుకోండి. వాళ్ళకి చెప్దామా వీళ్ళకి చెప్దామా ఇవల్ల వద్దు, ఎవరికి చెప్పాల్సిన అవసరమే లేదు. మీ ఇంట్యూషన్ మీకు ఏం చెప్తుంది దాని సమాధానం ఏంటి విని మీరైతే స్టెప్ వేయండి. అండ్ మ్యారేజ్ ఎవరికైతే కాలేదో మ్యారేజ్ ప్రపోజల్స్ రావడం జరుగుతాయి. అండ్ ప్రెగ్నెన్సీ కోసం ఎవరైతే వెయిట్ చేస్తూ ఉన్నారో ప్రెగ్నెన్సీ న్యూస్ కూడా వింటారు. అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చేసి చూడండి, ఏస్ ఆఫ్ పెంటికల్స్ మీకు స్టెబిలిటీ, అబండెన్స్ రాబోతుంది డివైన్ చేతితో నుంచి. మీకు న్యూ ఆపర్చునిటీస్, న్యూ గ్రోత్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అబండెన్సీ కూడా వస్తుంది కదా, అబండెన్సీ కూడా వస్తుంది. మేనిఫెస్ట్ చేసుకోండి, త్వరగా రావాలి మా లైఫ్లోకి అబండెన్స్, తొందరగా రావాలి. ఆపర్చునిటీతో పాటు న్యూ కెరియర్, ఫైనాన్షియల్ గ్రోత్ కూడా రావాలి, ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ కూడా కావాలి, ప్రాస్పెరిటీ కావాలి అని ఇవన్నీ గుర్తు తెచ్చుకొని మేనిఫెస్టేషన్ అయితే చేసుకోండి. ఖచ్చితంగా మీవేవైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో అవన్నీ కూడా మంచిగా జరుగుతాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మల్టిపుల్ ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. ఎక్కువ మీకు కెరీర్లో వచ్చేసి మల్టిపుల్ ఆపర్చునిటీస్, మల్టిపుల్ రిలేషన్ వైజ్ కూడా చాయిసెస్ అంటే ఏమంటారు, రిలేషన్ వైజ్ కూడా మీకు చాయిసెస్ ఉన్నాయి. సో మంచిది ఏది పనికొస్తుందో భ్రమల్లోకి వెళ్ళకుండా
మీకు ఏది క్యాపబుల్, మీరు ఏది చేయగలరో దాన్ని సెర్చ్ చేసుకొని విష్ ఫుల్ఫిల్మెంట్ అయ్యే ప్రాసెస్లో మీరు థింక్ చేసి ఏది కరెక్టో దాని మీదే ఫోకస్ చేయండి. అంతేగాని ఇన్ని మల్టిపుల్ వెరైటీస్, ఇన్ని చాయిసెస్ ఉన్నాయి కదా అని భ్రమలో బతికేయొద్దు. దాని నుంచి అయితే డే డ్రీమ్ చేసుకొని ఉండొద్దండి. అట్లే దాని నుంచి అవుట్ ఆఫ్ వచ్చేసేయండి. అవుట్ ఆఫ్ వచ్చేసి మీకు ఏది సూటబుల్లో దాని మీద కాన్సన్ట్రేషన్ ఒక్కదాని మీద కాన్సన్ట్రేట్ చేసుకోండి. అండ్ హెర్మిట్ ఎనర్జీ అప్పుడప్పుడు ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటున్నారు. అంటే మీరు చేసింది కరెక్టా కాదా, ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్, ఈ అప్ అండ్ డౌన్స్ ఇవన్నీ ఏంటి, కెరీర్ చూస్తే బాగుంది, ఇటు వెళ్ళాలా ఆపేయాలా, వెళ్ళాలా వద్దా వెళ్ళాలా, మళ్ళీ అవి గుర్తుకొస్తూ ఉన్నాయి. ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటున్నారు. మిమ్మల్ని మీరు సోల్ సెర్చ్ చేసుకుంటున్నారు. మనం చేసింది కరెక్టా, ఎందుకు మనము ఈ రకంగా స్టాప్ అయిపోయి ఉన్నాము, ఇక్కడే ఎమోషన్స్ బ్యాకప్ చేసేసుకుంటున్నాం ఎందుకు అని 1కి 10 సార్లు థింక్ చేసుకుంటూ ఉన్నారు. మీరైతే మంచిగా ఎటైనా హాలిడే స్పాట్కి వెళ్ళండి. అండ్ మీరైతే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. టూ మచ్ ఎమోషన్, పెయిన్ అనేది చూస్తున్నారు కదా. హార్ట్ బ్రేక్, సఫరింగ్, గ్రీఫ్లో ఉన్నారు అనమాట. ఎమోషనల్ పెయిన్లో ఉన్నారు. సారో, హర్టింగ్, అంటే మీ పర్సన్ ఏదైతే మాట్లాడి ఉన్నారో ఆ పర్సన్ వల్ల హార్ట్ అయి ఉన్నారు. బాగా హార్ట్ బ్రేక్ అనమాట. డిప్రెషన్ చెప్పాలంటే, ఓకేనా. సో అట్లే ఎనర్జీస్లో ఉండకుండా మిమ్మల్ని మీరు ఏమంటారు, మిమ్మల్ని మీరు హై పొజిషన్లో చూసుకోవాలి అంటే మీరు సక్సెస్ వైపుగా ఫోకస్ చేయాలి. మీరు మీ వర్క్ వైపుగా ఫోకస్ చేసుకుంటే మిమ్మల్ని ఒక హై సక్సీడ్ పర్సన్గా మిమ్మల్ని మీరు చూసుకోవచ్చు. అంతేకాని ఎమోషన్స్లో ఉండిపోవద్దండి. అలానే అంటే మీరు ఎలాంటి ఒక నిర్ణయం తీసుకొని ఉన్నారు అనేసి చూస్తే కనుక టోటల్లీ మీరు వర్క్ పైన ఫోకస్డ్గా ఉన్నారు అని చెప్పుకోవచ్చు. వై బికాస్ అంటే మీకు మల్టిపుల్ ఆపర్చునిటీస్ డివైనే మీకు క్రియేట్ చేస్తూ ఉంది. సో మధ్యలో మీరు బాధపడుతూ ఉన్నా కూడా ఒక టీమ్ హెల్ప్ ద్వారా, లేదంటే ఒక సమ్ డివైన్ ఛాన్సెస్ ద్వారా, చాయిసెస్ ద్వారా మీరు ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో మీరు ఎలా ఉన్నారు, ఎలాంటి డెసిషన్లో ఉన్నారు అంటే జస్ట్ మీ వర్క్ పైన ఫోకస్ చేసి ఉన్నారని చెప్పుకోవచ్చు. సరే, నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది. ఫ్యూచర్ యాక్షన్ ఏంటి, నాకు క్లారిటీ రాలేదు. సో మళ్ళీ అడుగుతున్నాను. అంటే మీ పర్సన్ గురించి మీ ఫ్యూచర్ యాక్షన్ ఏంటి, మీ పర్సన్ గురించి మీ ఫ్యూచర్ యాక్షన్ ఎట్లా ఉంది, మీ పర్సన్ గురించి ఫ్యూచర్ యాక్షన్ ఏం తీసుకుంటారు, ఫ్యూచర్ యాక్షన్ ఏంటి. ఫ్యూచర్ యాక్షన్ ఏంటి అంటే ఫైనాన్షియల్ లాస్, ఐసోలేషన్లో ఉండొద్దండి. అండ్ చూడండి, వెల్త్, ఫ్యామిలీ స్టెబిలిటీ కావాలని మీరు కూడా కోరుకుంటున్నారు. అండ్ వచ్చేసి ఐసోలేషన్లో అయితే వరీ అవ్వద్దు. ఇన్సెక్యూరిటీ అనేది మీకేం ప్రాబ్లం ఏం కాదు. ఖచ్చితంగా సెక్యూరిటీ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. ఏం యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారంటే మీరు కూడా హ్యాపీ ఫ్యామిలీ లీడ్ చేయాలని అనుకుంటున్నారు. బట్ ప్లానింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎటు నుంచి వెళ్తే మంచిది, ఏం చేయాలి అని వెయిట్ చేస్తూ ఉన్నారు. దట్ టు ఫైనాన్షియల్ స్టెబిలిటీ, మీరు గ్రో అవ్వాలని చూస్తున్నారు. ఓకే. అండ్ మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారు. ఖచ్చితంగా అబండెన్స్ ఉంటుంది. నర్చరింగ్, కేరింగ్, ఫెమినైన్ ఎనర్జీ కాబట్టి గుడ్ డెవలప్మెంట్ ఉంటుంది, మీకు గ్రోత్ ఉంటుంది. యాక్షన్ ఓరియంటెడ్ పర్సన్ అని చెప్పి వస్తుంది. ఓకే. నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పర్సన్, స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ మీరు. ఇంకా ఏం ఆలోచిస్తారు, మీ ఫ్యూచర్ అవుట్కమ్స్ ఏంటి. స్ట్రెంగ్త్, మీకు మీరే స్ట్రెంగ్త్ అనుకుంటారు. మీరు టోటల్గా వర్క్ పైన ఫోకస్ చేయాలి అని అనుకుంటున్నారు. అండ్ హ్యాపీ ఫ్యామిలీ కావాలి అనుకుంటున్నారు. వెయిటింగ్ చేస్తూ ఉన్నారు. అదే ఎనర్జీ, సేమ్ ఎనర్జీ రిపీటెడ్గా వస్తుంది. సో మీ పర్సన్తో మీకు రీయూనియన్ అవ్వడానికి ఇష్టం ఉంది అని ఆల్రెడీ మీ ఇంటెన్షన్ చూస్తే ఇక్కడే అర్థమైపోయింది. మళ్ళీ నేను అడుగుతున్నాను క్లారిటీగా, మీ పర్సన్తో ఫైనల్లీ రీయూనియన్ అవ్వాలని ఉందా లేదా మీకు, మీ పర్సన్తో ఫైనల్లీ మీకు రీయూనియన్ అవ్వాలని ఉందా. అవుట్కమ్స్ వచ్చేస్తే మీ వర్క్ పైన మీరు ఫోకస్ చేస్తూ ఉన్నారు. మీ పర్సన్తో మీకు రీయూనియన్ కావాలని ఉందా లేదా. ఎస్ ఆర్ నో. ఎస్ అండి, ఉంది. ఖచ్చితంగా స్టెబిలిటీ తీసుకొని అయితే మీరు వెళ్ళాలని అనుకుంటున్నారు మీ పర్సన్ దగ్గరికి.
మనీ స్టెబిలిటీ, ఎక్కువగా వర్క్ మీద అయితే ఫోకస్ చేస్తున్నారు. కానీ మీ పర్సన్ని మీరు వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. వై? బికాస్ ఇక్కడ ఎస్ వచ్చింది అండ్ మీకు రీయూనియన్ ఆటోమేటిక్గా మీకు వచ్చింది. కాబట్టి మీరు ఏ డెసిషన్ తీసుకుంటున్నారంటే మీ పర్సన్ని మీరు మీట్ అవ్వాలని అనుకుంటున్నారు. మళ్ళీ కమ్యూనికేషన్ రావాలి అనుకుంటున్నారు మీ పర్సన్ దగ్గర నుంచి. అండ్ మీ పర్సన్ నుంచి మీ కమ్యూనికేషన్ ఎన్ని డేస్లలో వస్తుంది చూద్దాం. మీ పర్సన్ నుంచి మీ కమ్యూనికేషన్ ఎన్ని డేస్లో రాబోతుంది? టైం పడుతుంది, బట్ టైం పట్టినా కూడా వెయిట్ చేయండి. ఓకేనా? మీ స్టెబిలిటీ అయిన తర్వాతే మీరు మాట్లాడాలనుకుంటున్నారు. మీరు ఒక సక్సెస్కి వచ్చిన తర్వాతే మీరు మాట్లాడాలనుకుంటున్నారు. సో వెయిట్ చేయండి. ఖచ్చితంగా టైం పట్టినా కూడా మంచిగా టైం పడితేనే ఎవరేంటి అనేది వాల్యూ తెలుస్తుంది. ఓకేనా? వెయిట్ చేయండి. ఓకే, దిస్ ఈజ్ ద రీడింగ్. అండ్ అలానే గైడెన్స్ చూద్దాం. మీకు ఎలా ఉంది, మీ పర్సన్కి ఎలా ఉంది? మీకు అండ్ మీ పర్సన్కి గైడెన్స్. ఇది మీది అండ్ ఇది మీ పర్సన్ది. ఫస్ట్ మీరు చూద్దాము. యువర్ డిజైర్స్ ఆర్ విత్ ఇన్ ద రీచ్. మీ కోరికలన్నీ నెరవేరడానికి రెడీగా ఉన్నాయి. యు ఆర్ రెడీ. మీరు చాలా రెడీగా ఉండండి. అండ్ దిస్ ఈజ్ ద టైమ్ ఫర్ టు సెలబ్రేట్ అని చెప్తున్నారు యూనివర్స్. అండ్ అలానే మీ పర్సన్కి వచ్చేసి సోల్ గ్రూప్స్ అన్నమాట, రీయూనియన్ ఉంది. అండ్ ఫోకస్ ఆన్ యువర్ హెల్త్. మీ పర్సన్ మరి ఓవర్ డిప్రెషన్లో ఉన్నారు. సో థింక్ చేస్తూ ఉన్నారు కాబట్టి, మీరు ఎలా స్లీప్లెస్ నైట్స్ చూస్తూ ఉన్నారు కాబట్టి ఫోకస్ చేయమని చెప్తున్నారు. రీయూనియన్ ఉంది, ఫోకస్ చేయండి హెల్త్ పైన అని చెప్తున్నారు. ఓకే, సో అదండి ఈరోజు రీడింగ్. హోప్ యూ ఎంజాయ్డ్ ది సెషన్. అండ్ అలానే మన దాంట్లో ఛానల్లో వచ్చేసి మెంబర్షిప్స్ ఎవరైతే తీసుకుంటే వాళ్ళకు వచ్చేసి కొత్త వీడియోస్ అయితే స్టార్ట్ అవుతూ ఉన్నాయి. అండ్ దట్టు వచ్చేసి దాంట్లో మేనిఫెస్టేషన్ రీడింగ్స్ వస్తాయి. అండ్ మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి అలాంటి ఒక రీడింగ్స్ వస్తాయి. అండ్ ఇంకా దట్టు క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్స్ వస్తాయండి. దాంట్లో ఓన్లీ మెంబర్షిప్స్ వాళ్ళకి మాత్రమే. సో మీరు మెంబర్షిప్ తీసుకునేట్లయితే మీరు కూడా ఆ రీడింగ్స్ చూసేయచ్చు. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి.